హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి మనం 2.1 ఎక్సర్సైజ్ వచ్చేసి కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్సర్సైజ్ 2.2 వచ్చేసి కవర్ చేస్తాం ఈ వీడియోలో. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డూ దిస్ అనేసి మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినారు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4, బి ఈజ్ ఈక్వల్స్ టు 2 4, సి ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 7, అలాగే 5 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఒక నల్ సెట్ ఇచ్చినారు. ఓకేనా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సబ్సెట్ ఆర్ నాట్ సబ్సెట్. సబ్సెట్ అంటే ఏంటి? ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏ ఉంది కదా, ఏ వచ్చేసి బీకి సబ్సెట్ అని అడుగుతున్నారు. సబ్సెట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏదైతే ఇక్కడ ఇస్తారో ఇందులో ఉండే ఎలిమెంట్స్ అన్నీ పెద్ద సెట్లో ఉండాలి. అంటే ఇక్కడ మనకి చిన్న సెట్ ఉండాలి, ఇక్కడ పెద్ద సెట్ ఉండాలి. ఓకేనా, ఇక్కడ చూస్తే మనకి ఇది పెద్ద సెట్ అయింది. బీలో ఉండేవన్నీ మనకి ఏలో ఉన్నాయి. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే బి సబ్సెట్ ఏ అని రాయొచ్చు. బట్ ఇక్కడ రివర్స్లో ఇచ్చారు కాబట్టి నాట్ సబ్సెట్. ఓకేనా, ఇక్కడ ఏ సిలో 1 2 3 4 7, బట్ ఇక్కడ మనకి ఏలో లేవు, ఇది కూడా నాట్ సబ్సెట్. ఓకేనా, ఇక్కడ బీలో ఉండేవన్నీ ఏలో ఉన్నాయి. బీలో ఉండేవి బీలో ఉండే ఈ రెండు వచ్చేసి ఏలో ఉన్నాయి కాబట్టి బి సబ్సెట్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఏసీ చూడు, నాట్ సబ్సెట్. ఓకేనా, అలాగే బీసీ చూసుకుంటే ఇక్కడ బీలో 2 4 ఉంది, సిలో ఉన్నాయి. ఇది కూడా సబ్సెట్. ఎప్పుడైనా కానీ ఇక్కడ చిన్నది ఉండాలి, ఇక్కడ వచ్చేసి పెద్దది ఉండాలి. 5-B అని ఇచ్చినారు. ఇక్కడ ఎప్పుడు కూడా పై అంటే ఇది ఎప్పుడు కూడా ప్రతిదానికి ఒక సబ్సెట్ అవుతుంది. పై ఇస్ ద సబ్సెట్ ఆఫ్ నల్ సెట్ వచ్చేసి దీనికి ఒక సబ్సెట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటీ సెట్ వచ్చేసి 5కి ఈక్వల్. ఓకేనా, దిస్ ఈజ్ ట్రూ. అండ్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది వచ్చేసి ఫాల్స్ అనమాట, ఇది కూడా ఫాల్స్. ఇలా డినోట్ చేయకూడదు. ఇక్కడ 0 అనేది సెట్లో ఉంది, 0 అని కాదు. 5 అనేది మనం ఇలానే రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ట్రై దిస్ అని చెప్పేసి మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినారు. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ క్వాడ్రేటర్స్. సెట్ ఆఫ్ క్వాడ్రేటర్స్ అంటే అన్ని క్వాడ్రేటర్స్ ఉంటాయి దీంతో. అంటే ఏంటంటే స్క్వేర్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు, ట్రెపీజియం కావచ్చు, రాంబస్ కావచ్చు. అంటే ఇది మనకు ఒక పెద్ద సెట్టు, ఇది మనకు చిన్న సెట్టు. ఓకేనా, స్టేట్ వెదర్ ఏ సబ్సెట్ బి ఆర్ బి సబ్సెట్ ఏ, జస్టిఫై యువర్ ఆన్సర్. ఏలో ఉండే ఇక్కడ బీలో ఉండేవన్నీ ఏలో ఉన్నాయనుకోండి. బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ. అంటే ఇక్కడ మనకి పెద్ద సెట్ రాసుకోవాలి, ఇక్కడ చిన్న సెట్ రాసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏబిసిడి, హౌ మెనీ సబ్సెట్స్ డస్ ద సెట్ ఏ హ్యావ్. ఇక్కడ ఓవరాల్గా ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేసి ఏలో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనే చెక్ చేసుకోండి. ఏలో వచ్చేసి మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సబ్సెట్స్ రావాలి అంటే సబ్సెట్స్ కోసం చిన్న ఫార్ములా ఏంటంటే 2n. ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఎలిమెంట్స్? 4 ఉన్నాయి కాబట్టి దట్ ఈక్వల్స్ టు 2/4 తీసుకుంటే ఆన్సర్ వస్తాయి. సబ్సెట్స్ ఎన్ని అంటే 16 ఉంటాయి. ఓకేనా, ఎగ్జాంపుల్ 1 చూడండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఇచ్చినారు, బి ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఇచ్చినారు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఏ యూనియన్ బి అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి 2 ఇచ్చినారు కదా, ఈ రెండింటిని కలిపి రాయాలి. ఓకేనా, కలిపి రాస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి, 2 5 6 8 5 7 4 9, 2, ఏ వచ్చేసి 2, 5, 6, 8 ఇచ్చినారు. బీలో వచ్చేసి మనకి ఏమేమి ఇచ్చినారు రాయండి, 5, 7, 9, 1. యూనియన్ అంటే రెండింటిని మనము కలిపి రాసుకోవాలి అని అర్థం. ఓకేనా, 2 5 6 8. ఇక్కడ మనం నెక్స్ట్ ఏముంది, 5 అన్నీ కలిపి రాయండి. అన్నీ ఒక్కొక్కసారి రాసుకుంటే సరిపోతుంది. 5 ఇక్కడ ఉంది. నెక్స్ట్ 7, నెక్స్ట్ 9, 1. దీన్ని ఒక ఆర్డర్గా రాసుకుంటే 1 2 5 6 7 8 9 వచ్చేసి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, ఈ, ఐ, 0, యు అని ఇచ్చినారు. బి ఈజ్ ఈక్వల్స్ టు ఏఐయు అని ఇచ్చినారు. అయితే ఏ యూనియన్ బి రాయండి అన్నాడు. ఏ యూనియన్ బి, షో దట్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని షో చేయమంటున్నారు. యూనియన్ అంటే రెండింటిని మనం కలిపి రాసుకోవాలి. ఏ, ఈ, ఐ, ఓ, యు. యూనియన్ ఏ, ఐ, యు. ఒక విషయం బాగా చూడండి, బీలో ఉండే ప్రతి ఎలిమెంటు ఏలో ఉంది. అంటే బి సబ్సెట్ ఆఫ్ ఏ. ఓకేనా, బి సబ్సెట్ ఆఫ్ ఏ అంటే దీన్ని ఓవరాల్గా మళ్ళీ మనకి ఏమొస్తుంది, ఏఈఐఓయునే వస్తుంది కదా. when if B subset of A, then
ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి రిజల్ట్ ఓవరాల్ రిజల్ట్ ఏనే కదా వచ్చింది. సో ఎప్పుడైతే మనకి ఈ కండిషన్ ఫాలో అవుతుందో ఈ కండిషన్ కూడా ఫాలో అవుతుంది. సో అన్నిటికీ కాదు. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్ 3. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చినారు, బి ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చినారు, ఏ యూనియన్ బి రాయమన్నారు. సో డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుంది. సో ఇందులో 1 2 3 4, సో నెక్స్ట్ 2 4 ఇందులో ఉంది కాబట్టి 6 8 వచ్చేసి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటంటే, సో రెండిట్లో కామన్గా ఉండేవి రాసుకోవాలి. సో ఫస్ట్ ఏ రాసుకుందాం. 5 6 7 8. నెక్స్ట్ బి వచ్చేసి ఏమి ఇచ్చినారు అది కూడా రాసుకోండి. 7 8 9 10. ఓకేనా. ఇప్పుడు రెండిట్లో కామన్గా ఏముంది. సో 7 8 7 8 ఇవి కదా కామన్గా ఉండేది. సో ఆన్సర్ వచ్చేసి 7 8. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 5 చూడండి. ఎగ్జాంపుల్ 5 ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోమన్నారు. సో దేని ద్వారా అంటే వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయమని చెప్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసేటప్పుడు రెండిట్లో కామన్గా ఏముందో చెక్ చేయండి. ఇక్కడ 3 ఇక్కడ 3 కామన్ ఎలిమెంట్ వచ్చేసి 3 మాత్రమే ఉంది. సో వెన్ డయాగ్రామ్ వచ్చేసి మనము ఎలా వేసుకోవాలంటే, సో ఇది వచ్చేసి బి, సో ఇది వచ్చేసి మనకి, సో రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి కామన్గా వచ్చేలాగా రెండు కూడా జాయింట్ అయ్యేలాగా వేసుకోవాలి ఫిగర్ని. సో ఇక్కడ ఏ, ఇది బి. సో ఓకేనా. సో రెండు వచ్చేసి, సో ఇది మ్యూ అవుతుంది. ఓకేనా, దీన్ని మ్యూ అనుకోవాలి. రెండు కలిపితే మ్యూ అవుతుంది. ఇక్కడ రెండిట్లో కామన్గా ఉండేది 3 ఉంది. సో ఇప్పుడు ఏలో ఉండేటి ఏమేమి 1 2 1 2 3 సరిపోయింది కదా. ఇప్పుడు బిలో ఉండేవి 3 4 5. సో ఇప్పుడు కామన్గా 3 ఉంది. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే, సో 3 వచ్చేసి ఆన్సర్గా రిప్రజెంట్ చేయాలి కాబట్టి 3కి షేర్ చేస్తున్నాం. ఓకేనా. ఎగ్జాంపుల్ 6 చూడండి ఏమి ఇచ్చినారు. ఏ మైనస్ బి కనుక్కోమంటున్నారు. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు, సో ఫస్ట్ ఏలో ఏమి ఇచ్చినారు రాసుకుందాం. 1 2 3 4 5. అలాగే నెక్స్ట్ మైనస్ బిలో ఏమి ఇచ్చినారు రాద్దాము. 4 5 6 7. సో మైనస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఈ రెండిట్లో కామన్గా ఏమున్నాయి దాన్ని ఎలిమినేట్ చేద్దాం. 4 5 రెండిట్లో కామన్గా ఉంది. ఇప్పుడు ఏ మైనస్ బి అన్నప్పుడు ఫస్ట్ ఏదైతే ఉందో సో అందులో మిగిలిన ఎలిమెంట్స్ మాత్రమే రాసుకోవాలి. ఏ మైనస్ బికి సో ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ బి మైనస్ ఏ అని రాసినారు అనుకోండి. బి మైనస్ ఏ అన్నప్పుడు బిలో మిగిలినవి మాత్రమే రాసుకున్నాం. అంటే 6 7 అనేది ఆన్సర్ అవుతుంది. సో దేర్ఫోర్ ది కండిషన్ నుంచి ఏం మనం రాయొచ్చు అంటే ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి మైనస్ ఏ. ఓకేనా. నెక్స్ట్ చూడండి డూ దిస్ అని చెప్పేసి ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చినారు. ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఆర్ దే ఈక్వల్. సో ఇవి రెండు ఈక్వల్ అని అడుగుతున్నారు. చూద్దాం ఈక్వల్లో కాదు. ఫస్ట్ ఏ మైనస్ బి కనుక్కుందాం. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5. సో నెక్స్ట్ బిలో ఏమి ఇచ్చినారు 4 5 6 7 ఇచ్చినారు. సో దిస్ ఈక్వల్స్ టు 4 5 క్యాన్సల్ 4 5 క్యాన్సల్. సో మిగిలినవి మనకి ఏం మిగిలినాయి 1 2 3 మిగిలినాయి. ఓకేనా. సో నెక్స్ట్ బి మైనస్ ఏ కూడా చేయాలి. బి మైనస్ ఏలో 4 5 6 7. సో ఏలో ఇచ్చినవి రాసుకోవాలి. ఏలో ఏమి ఇచ్చినారు 1 2 3 4 5 ఇచ్చినారు కదా. సో ఇప్పుడు 4 5 ఎలిమినేట్ చేస్తే బిలో ఏం మిగిలినాయి 6 7. సో ఈ కండిషన్ నుంచి ఏం రాయొచ్చు ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి మైనస్ ఏ అని రాసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి డూ దిస్లో సెకండ్ క్వశ్చన్. సో ఇఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు అన్నారు. వి మైనస్ బి రాయమన్నారు. సో వి మైనస్ బి ఏం రాయొచ్చు. విలో మిగిలినవి మాత్రమే ఏఐ ఎలిమినేట్ చేస్తే మనకి ఏఐయు మాత్రమే పోతే మనకి మిగిలినది ఏముంది ఈ ఓ వచ్చేసి మిగిలినట్టు అవుతుంది. ఇప్పుడు బి మైనస్ విలో ఇక్కడ ఇందాక చూసినాం కదా ఏఐయు ఎలిమినేషన్ అవుతే బిలో మిగిలినది మాత్రం ఏం మిగిలింది కే మిగిలింది. ఓకేనా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.2 చూడండి. 2.2లో ఫస్ట్ క్వశ్చన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి చేయాలా బి ఇంటర్సెక్షన్ ఏ చేయాలా ఆర్ దే ఈక్వల్ అవుతాయా కాదా అనేది చూడండి. ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో కామన్గా ఉండేది రాయాలి. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు రెండిట్లో కామన్గా ఏముంది 1 2 3 అది కామన్గా ఉంది. ఓకేనా. 1 2 సో ఒక్కసారి రాసుకుంటే మీకు సరిపోతుంది. సో ఇంటర్సెక్షన్ 1 2 3 5 6. సో రెండిట్లో కామన్గా ఉండేది 1 2 3 మాత్రమే. సో ఇప్పుడు బి ఇంటర్సెక్షన్ చేసి ఏ చేసినా కూడా మనకు ఒకటే. సో అప్పుడు కూడా మనకు ఆన్సర్ ఏమొస్తుంది 1 2 3నే వస్తుంది. సో దేర్ ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు
బి ఇంటర్సెక్షన్ ఏ. సో దీని నుంచి మనం ఒక ఫార్ములా అనేది రాయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చినారు. సో మనం 5 సెట్ రాసుకుంటే సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0, 2, 4. సో 5 సెట్లో మనకి నల్ సెట్ అనేది ఉంటుంది. ఓకేనా, అంటే సెట్ దాంట్లో ఏమీ ఉండవు. సో ఇప్పుడు దీన్ని ఏం రాయమన్నారు, ఏ ఇంటర్సెక్షన్ 5. ఏ ఇంటర్సెక్షన్ 5 అంటే రెండిట్లో కామన్గా ఎలాంటి ఎలిమెంట్స్ లేవు కాబట్టి దీనికి నల్ సెట్ అంటే ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని రాసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ ఏ చేస్తే రెండిట్లో ఏలో కామన్గా ఉండేదంటే మళ్ళీ ఏనే కదా మనకు వచ్చేది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఏమి ఇచ్చారు, ఏ ఇచ్చినారు, బి ఇచ్చినారు. అయితే ఏ మైనస్ బి కనుక్కోమన్నారు. సో ఫస్ట్ రాద్దాం. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఏమి ఇచ్చినారు 2, 4, 6, 8, 10. అలాగే ఇప్పుడు బి వాల్యూ ఏమి ఇచ్చినారు రాద్దాం. సో 3, 6, 9, 12, 15. సో ఇప్పుడు ఫస్ట్ రెండిట్లో కామన్గా ఏమున్నాయో ఎలిమినేట్ చేద్దాం. సో ఇక్కడ 6 కామన్గా ఉంది. సో ఇంకా ఏమైనా కామన్గా ఉన్నాయా, ఇంకేమి లేవు. సో రిమైనింగ్ ఏలో ఏం మిగిలినాయో అవి మాత్రమే రాసుకోవాలి. సో ఏలో ఏం మిగిలినాయి 2, 4, 8, 10. సో ఇవి మాత్రం మిగిలినాయి. సో ఏ మైనస్ బి చేస్తే మనకి ఇంత ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు బి మైనస్ ఏ చేద్దాం. ఇప్పుడు ఈ రెండిట్లో మనకి ఎలిమినేట్ అయ్యింది 6. బి మైనస్ ఏ అంటే బిలో మిగిలినవి మాత్రమే ఆన్సర్ అవుతుంది. అంటే 3, 9, 12, 15 వచ్చేసి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ సచ్ దట్ ఏ సబ్సెట్ బి దెన్ వాట్ ఈజ్ ఏ యూనియన్ బి అన్నారు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే సో ఏ సబ్సెట్ ఆఫ్ బి అన్నారు. అంటే ఏలో వచ్చేసి 1, 2 మాత్రమే ఉంది అనుకుందాము. సో బిలో వచ్చేసి 1, 2, 3, 4 ఉంది అనుకుందాం. సో ఇలాంటి కండిషన్లో ఇప్పుడు కండిషన్ ఇచ్చినారు ఏ సబ్సెట్ బి అని. అప్పుడు ఏ యూనియన్ బి ఏమవుతుంది అన్నారు. ఏ యూనియన్ బి ఏమవుతుంది. సో మనకి పెద్ద సెట్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. అంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఏ ఏమిచ్చారు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ అన్నారు. అంటే ఏ వాల్యూ ఏమవుతుంది. సో ఏ వాల్యూ 1, 2, 3, 4 అండ్ సో ఆన్ రాసుకోవచ్చు. నెక్స్ట్ బి వాల్యూ ఏమవుతుందో రాసుకుందాం. సో ఎక్స్ ఈజ్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్. అంటే ఈవెన్ న్యాచురల్ నెంబర్ అంటే 2, 4, 6, 8 అండ్ సో ఆన్ రాసుకోవచ్చు. నెక్స్ట్ సి ఈజ్ ఏ ఆన్ న్యాచురల్ నెంబర్ అన్నారు. అంటే 1, 3, 5, 7 అండ్ సో ఆన్ రాసుకోవచ్చు. నెక్స్ట్ డి ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు. డి ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అంటే 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్ రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండు కలిపి రాసుకోవాలి. రెండు కలిపి రాసుకుంటే సో దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చేసి మనకి ఏమవుతుంది, మళ్ళీ కూడా ఏనే వస్తుంది. అంటే 1, 2, 3, 4 కదా మనకు వచ్చేది. సో దేర్ఫోర్ ఏనే వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి, లేదా దీన్ని ఇంకా ఏం రాసుకోవచ్చు 1, 2, 3, 4 అని కూడా రాసుకోవచ్చు అండ్ సో ఆన్. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి. సో ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏనే వస్తుంది. ఓకేనా. అంటే న్యాచురల్ నెంబర్ సెట్టే వస్తుంది మనకి. సో నెక్స్ట్ చూడండి ఏ ఇంటర్సెక్షన్ డి. ఏ ఇంటర్సెక్షన్ డిలో కూడా మనకి ఏమవుతుంది. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, అన్నీ రెండు కలిపి రాస్తే మనకి ఏమవుతుంది. సో మళ్ళీ కూడా ఏనే వస్తుంది ఇది. సో 1, 2, 3 ఏ ఇంటర్సెక్షన్ డి. సో నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ సి. సో బికి సికి చూస్తే సో బి ఇంటర్సెక్షన్ సి చూస్తే కామన్గా ఏమీ లేవు కలిపి రాయడానికి. సో కామన్గా ఉండేవి రాసుకోవాలి. కామన్గా ఉండేవి ఏమీ లేవు కాబట్టి సో ఇది నల్ సెట్ అంటే 5 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ డి. బి ఇంటర్సెక్షన్ డి చూస్తే సో ఇవి రెండు చూసుకుంటే సో ఓన్లీ 2 మాత్రమే కామన్గా ఉంటుంది. సో బి ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్స్ టు సో 2 మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ సి ఇంటర్సెక్షన్ డి. సో ఈ రెండింటిలో చూడండి, ఈ రెండింటిలో మనకి కొన్ని కామన్గా ఉంటాయి. ఏంటి, ఆడ్ నెంబర్స్ కామన్గా ఉంటాయి. జనరల్గా ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఆడ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 2. అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. సో 3 నుంచి స్టార్ట్ అవుతాయి. 3, 5, 7 అండ్ సో ఆన్ తీసుకోవచ్చు. ఓకేనా. ఇవి కూడా మనకి ప్రైమ్ నెంబర్స్. అన్నీనా అంటే అన్నీ కాదు ఆడ్ నెంబర్స్, కానీ మనకి ఈ ప్రైమ్ నెంబర్ సిరీస్ అనేది వస్తుంది. ఓకేనా. ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా మిగులుతాయి.
సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. సో అన్ని మైనస్లే ఇచ్చినారు. సో ఇక్కడ అన్ని మైనస్లే ఇచ్చినప్పుడు మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలంటే కామన్గా ఉండేవి క్యాన్సిల్ చేసి ఫస్ట్ ఉండే దాంట్లో మిగిలి ఉన్నవి రాసుకోవాలి. ఫస్ట్ వన్ చేద్దాం. a మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి చేస్తే రెండిట్లో కామన్గా ఏముందో ఒక్కసారి చెక్ చేయండి. సో 12 కామన్గా ఉంది. సో రాసుకుంటే మనకి బెటర్. సో 3, 6, 9, 12, 15, 18, 21 మైనస్ 4, 8, 12, 16, 20. సో ఇప్పుడు కామన్గా ఉండేవి 12 క్యాన్సిల్ చేసినాం. ఇంకా ఏమైనా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోవాలి. 4, 8 ఇందులో లేవు. 16, 20 కూడా లేవు. ఇప్పుడు ఏలో మిగిలి ఉన్నవి మాత్రమే రాసుకోవాలి ఫస్ట్ సెట్లో. ఓకేనా? సో ఇది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏ మైనస్ సి. ఇప్పుడు రెండిట్లో కామన్గా ఏమేమి ఉన్నాయో రాద్దాం. సో కామన్గా ఏమేమి ఉన్నాయి? 2. సో ఇక్కడ 2 లేదు, 6 ఉంది. 6, 12. సో ఇక్కడ 3, 6, 9, 12, 15, 18, 21 మైనస్ 2, 4, 6, 8, 10, 12, 14, 16. ఇప్పుడు కామన్గా ఉండేవి చేస్తే ఇక్కడ 6 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఏమున్నాయి? ఇక్కడ 12 క్యాన్సిల్. ఓకేనా? 16, 14 లేవు ఇంకా ఇక్కడ. సో దేర్ఫోర్ ఏలో మిగిలినవి 3, 9, 12, 18, 21. సో మీకు అర్థమైంది కదా. సో రిమైనింగ్ అన్నీ కూడా మీరు చేయొచ్చు. సో క్యాన్సిల్ చేసిన తర్వాత ఫస్ట్ ఇది ఇక్కడ ఏమైతే ఇచ్చినారో సో వాటిలో మిగిలిన ఉన్నవి మాత్రమే రాసుకోవాలి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఇక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్ ఒక కొత్త వర్డ్ వచ్చింది. డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటంటే ఏవైనా కానీ 2 సెట్స్ తీసుకున్నప్పుడు అందులో కామన్ ఎలిమెంట్ ఉండకూడదు. అలాంటి సెట్స్నే డిస్జాయింట్ సెట్స్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. సో ఇప్పుడు ఇందులో 1, 2, 3 ఉంది. ఇది ఒక సెట్. అండ్ 4, 5. సో ఇది ఒక సెట్. సో ఇక్కడ ఇందులో ఉండే ఎలిమెంట్స్ ఇందులో లేవు, ఇందులో ఉండే ఎలిమెంట్స్ ఇందులో కూడా లేవు. ఇలాంటి సెట్స్నే డిస్జాయింట్ సెట్స్ అంటారు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్. స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. జస్టిఫై యువర్ ఆన్సర్ అన్న. 2, 3, 4, 5, 3, 6. సో ఇప్పుడు ఆ డిస్జాయింట్ సెట్స్, ఇవి రెండు డిస్జాయింట్ సెట్స్ అంటే ఇందులో 3 ఉంది, ఇందులో కూడా 3 ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఫాల్స్. సో ఓకేనా? దిస్ ఈజ్ ఫాల్స్ అనమాట. సో నెక్స్ట్ చూడండి AEIOU. సో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ కూడా ఏ ఉంది. కాబట్టి ఇది కూడా మనకి ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. సో నెక్స్ట్ 2, 6, 10, 14. సో ఇక్కడ ఇందులో లేదు కాబట్టి సో దిస్ ఈజ్ ట్రూ అనమాట. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి. సో ఎక్సర్సైజ్ 2.2లో దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్. 2, 6, 10 అండ్ 3, 7, 11. సో ఈ రెండిట్లో కామన్గా ఏవి లేవు. సో దిస్ ఈజ్ ఆల్సో ట్రూ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 2.3 అనేది డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.